నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 828. క్వశ్చన్ నెంబర్ 828 చూద్దాం. విరివిగా కదా విరివిగా రక్తనాళాలు కలిగి ఉండే అవయవం లేదా కణజాలం. ఆన్సర్ ఎముక. ఎముకలో ఎక్కువ రక్తనాళాలు ఉంటాయి. ఎముక వెలుపలి తలంలో ఉండే తంతుయుత సంయోజక కణతొడుగును ఏమంటారు? ఎముక యొక్క వెలుపలి తలంలో ఉండే తంతుయుత సంయోజక కణతొడుగును తంతుయుత పర్యాస్తిక అని అంటారు. తంతుయుత పర్యాస్తిక అంటారు. 831 చూడండి, చాలా ఇంపార్టెంట్. ఎముక యొక్క పర్యాస్తిక తంతుయుత పర్యాస్తిక అంటున్నాం. 830 ఎముక లోపలి తలంలో ఎముక మజ్జ కుహరమును ఆవరించి ఉండే సంయోజక కణతొడుగును ఏమంటారు? అంతరాస్తిక అంటారు. అంతరాస్తిక అని అంటారు. మరి ఈ ఎముక యొక్క పర్యాస్తిక అంతరాస్తిక మధ్య ఏ పదార్థాలు ఉంటాయి? ఆన్సర్ మాత్రిక అస్థి కణాలు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పర్యాస్తికకు అలాగే అంతరాస్తికకు మధ్య ఉండే పదార్థాలు ఏంటంటే మ్యాట్రిక్స్ అలాగే ఆస్టియోసైట్స్ అంటే అస్థి కణాలు. క్వశ్చన్ నెంబర్ 832 అస్థి కణాల్లో ఉండే 3 రకాల కణాలు ఇవి. అస్థి కణాల్లో ఉండే 3 రకాల కణాలు: 1 ఆస్టియోబ్లాస్ట్లు, 2 ఆస్టియోసైట్స్, 3 ఆస్టియోక్లాస్టులు. ఆస్టియోబ్లాస్టులు, ఆస్టియోసైట్స్, అలాగే 3వది ఆస్టియోక్లాస్టులు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 833 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 833 అపరిపక్వ అస్థి కణాలు అని వేటిని అంటారు? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అపరిపక్వ అస్థి కణాలు అని వేటిని అంటారంటే ఆస్టియోబ్లాస్టులు అంటారు. 834 మాత్రికలోని సేంద్రియ పదార్థాలను స్రవించే అస్థి కణాలు. మాత్రికలోని సేంద్రియ పదార్థాలను స్రవించే అస్థి కణాలు ఆస్టియోబ్లాస్టులు. 835 ఎముకను ఖనిజీకృతం చేయుటలో ముఖ్య పాత్ర వహించే అస్థి కణాలు. ఎముకను వెరీ ఇంపార్టెంట్. ఎముకను ఖనిజీకృతం అంటే ఎముకలో ఎక్కువ ఖనిజాలు పోగేలాగా చేయడంలో ఎక్కువ పాత్ర వహించే అస్థి కణాలు ఏంటంటే ఆస్టియోసైట్లు. 836 చూడండి, ఇంపార్టెంట్. ఆస్టియోబ్లాస్ట్ కణాలు పరిపక్వత చెంది ఎలా మారతాయి? ఆస్టియోబ్లాస్ట్ కణాలు పరిపక్వత చెంది ఆస్టియోసైట్స్గా మారతాయి. 837 క్వశ్చన్ నెంబర్ 837 చూడండి. ఆస్టియోసైట్స్ వేటిలో ఇమిడి ఉంటాయి? ఆన్సర్ ద్రవం నిండిన లిక్వినులలో ద్రవంతో నిండిన లిక్వినులలో. 838 చూడండి, ఇంపార్టెంట్. భక్షక కణాలుగా ఉంటూ ఎముకలలోని ఖనిజాల పునఃశోషణం చేసే విధిని కలిగి ఉండే అస్థి కణాలు. చూడండి, కొన్ని అస్థి కణాలు ఉన్నాయి, తెల్ల రక్త కణాలలాగా అవి భక్షక కణాలుగా ఉంటాయి. అలాగే ఎముకలు కోల్పోయిన ఖనిజాలను మరలా తిరిగి పునఃశోషణం చేసే విధిని కలిగి ఉండే అస్థి కణాలు ఆస్టియోబ్లాస్ట్లు. నెక్స్ట్ 839 పొడవాటి ఎముకల్లో విస్తరించిన 2 అంత్యాలను ఏమంటారు? అంత్యాలను అంటే 2 కొనలను ఏమంటారంటే ఎపిఫైసిస్. 840 2 విస్తరించిన అంత్యాల మధ్య ఉన్న కాడ వంటి భాగమును ఏమంటారు? 2 విస్తరించిన అంత్యాల మధ్య అంటే 2 విస్తరించిన ఎపిఫైసిస్ మధ్య ఉన్న కాడ వంటి నిర్మాణాన్ని డయాఫైసిస్ అని అంటారు. నెక్స్ట్ 841 క్వశ్చన్ నెంబర్ 841 చూద్దాం. పెరిగే ఎముకలో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పెరిగే ఎముకలో డయాఫైసిస్ ఎపిఫైసిస్ల మధ్య ఉన్న పదార్థం పేరు ఏంటంటే మెటాఫైసిస్. పెరిగే ఎముకలో డయాఫైసిస్ ఎపిఫైసిస్ ఇవి 2 ఉంటాయని చెప్పుకున్నాం. ఈ డయాఫైసిస్ మధ్య ఈ రెండింటి మధ్య ఉన్న ఆ యొక్క పదార్థాన్ని మెటాఫైసిస్ అని పిలుస్తాం. నెక్స్ట్ 842 క్వశ్చన్ నెంబర్ 842 మెటాఫైసిస్లో కాచాప మృదులాస్థితో ఏర్పడిన ఫలకం పేరేమిటి? మెటాఫైసిస్లో ఒక ఫలకం ఉంటుంది.
ఈ ఫలకము కాచాబ మృదులాస్థితో ఏర్పడి ఉంటుంది. దాని పేరే ఎపిఫైసియల్ ఫలకం. ఎపిఫైసియల్ ఫలకం. నెక్స్ట్ 843 ఎముక పొడవుగా పెరగడానికి తోడ్పడే ఫలకం. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎముక పొడవుగా పెరగడానికి తోడ్పడే ఫలకం పేరు ఎపిఫైసియల్ ఫలకం. ఎపిఫైసియల్ ఫలకం. 844 క్వశ్చన్ నెంబర్ 844 ప్రౌఢ జీవులలో ఎపిఫైసియల్ ఫలకాన్ని సూచిస్తూ ఏర్పడిన రేఖను ఏమంటారు? ప్రౌఢ జీవులలో అంటే పెద్ద జీవులలో ఎపిఫైసియల్ ఫలకాన్ని సూచిస్తూ ఏర్పడిన రేఖను ఎపిఫైసియల్ రేఖ అంటారు. 845 డయాఫైసిస్ను ఆవరించి ఏమి ఉంటాయి? డయాఫైసిస్ను ఆవరించి చూడండి ఫ్రెండ్స్, సాంద్ర సంయోజక తంతు కణజాలం అలాగే పర్యాస్థిక ఈ రెండు ఉంటాయి. డయాఫైసిస్ను ఆవరించి రెండు విషయాలు ఉంటాయి పదార్థాలు. ఒకటి సాంద్ర సంయోజక తంతు కణజాలం, రెండు పర్యాస్థిక. క్వశ్చన్ నెంబర్ 846 పొడవాటి ఎముక డయాఫైసిస్లో బోలుగా ఉండే ఏ కుహరంతో నిండి ఉంటుంది? ఈ డయాఫైసిస్లో అనేది దీని లోపల ఒక కుహరం ఉంటుంది. ఈ కుహరం దేనితో నిండి ఉంటుందంటే మధ్య కుహరం. ఈ కుహరాన్ని మధ్య కుహరం అంటున్నాం. డయాఫైసిస్లో ఒక కుహరం ఉంటుంది, అది మజ్జతో నిండి ఉంటుంది. ఎముక మజ్జ అంటాం కదా, బోన్ మ్యారో. ఆ కుహరాన్ని మజ్జ కుహరం అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 847 ఎముకలో అనేక వరుసలుగా ఉన్న పటలికలు ఎక్కడ ఉంటాయి? ఆన్సర్ పెరిఆస్టియం అంతరాస్థిక మధ్య ఉన్న ఎముక మాత్రికలో. 848 ఎముకలో పర్యాస్థిక క్రింద ఉండే పటలికలను ఏమంటారు? ఆన్సర్ వెలుపలి పరిధీయ పటలికలు అంటారు. 849 ఎముకలో అంతరాస్థిక చుట్టూ ఉండే పటలికను, పర్యాస్థిక చుట్టూ ఉండే పటలికనేమో వెలుపలి పరిధీయ పటలిక అంటున్నాం. అలాగే అంతరాస్థిక చుట్టూ ఉండే పటలికను ఆవర్తిత పటలికలు అంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 850 పర్యాస్థిక అంతరాస్థిక ఈ పటలికల మధ్య ఉండే వ్యవస్థను ఏమంటారు? ఆన్సర్ హెవర్షియన్ వ్యవస్థ. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పర్యాస్థిక అలాగే అంతరాస్థికలో ఉన్న పటలికలు ఏవైతే ఉన్నాయో ఆ పటలికల మధ్య ఉండే వ్యవస్థను ఏమంటారు? పర్యాస్థిక అంతరాస్థిక మధ్య ఉండే పటలికలు రెండు రకాలు ఉన్నాయి కదా, వాటి మధ్య ఉండే ఆ వ్యవస్థను హెవర్షియన్ వ్యవస్థ అంటున్నాం. 851 ఎముక యొక్క ప్రమాణం. వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఎముక యొక్క ప్రమాణం ఆస్టియాన్. మనకు నెఫ్రాన్, కిడ్నీకి నెఫ్రాన్ ఎలాగో అలాగే ఎముకకు కూడా ఒక ప్రమాణం ఉంది, అది ఆస్టియాన్ అంటున్నాం. 852 క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ 852 ఏకకేంద్రక వలయంలో ఏర్పడిన హెవర్షియన్ వ్యవస్థలో ఏమేమి ఉంటాయి? ఈ హెవర్షియన్ వ్యవస్థలు ఏమేమి ఉంటాయి? రక్తనాళాలు అలాగే శోషనాళాలు ఇవి రెండు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 853 హెవర్షియన్ నాళం చుట్టూ వలయాకార పటలికలుగా అమరి ఉండే నిర్మాణాలను ఏమంటారు? హెవర్షియన్ నాళం చుట్టూ వలయాకార పటలికలుగా అమరి ఉండే నిర్మాణాలను లిక్వినులు అంటారు. నెక్స్ట్ 854 క్వశ్చన్ నెంబర్ 854 ఆస్టియోసైట్లు ఎక్కడ ఉంటాయి? ఆన్సర్ లిక్వినిలో ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 855 మాత్రికలోని లిక్వినులు ద్రవంతో నిండి ఉండి ఇతర లిక్వినులతో కలిసి జాలకంలాగా కలిసి ఉండుటకు తోడ్పడే నిర్మాణాలు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ లిక్వినులు ద్రవంతో నిండి ఉంటాయి. ఆ నిండి ఉన్న లిక్విన్లు ఇతర లిక్విన్లతో కలిసి ఒక వలలాగా జాలకంలాగా ఏర్పడతాయి. ఇలా ఏర్పడటానికి సహాయపడే వాటిని సూక్ష్మ కుల్యలు అని చెప్తాం.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 856 వెరీ ఇంపార్టెంట్. ఆస్టియోసైట్ దేని యొక్క క్రియారహిత రూపం? ఆస్టియోసైట్ అనేది ఆస్టియోబ్లాస్ట్ యొక్క క్రియారహిత రూపం. అంటే ఆస్టియోబ్లాస్ట్ అనేది క్రియారూపం అన్నమాట. 857 ఆస్టియోసైట్ల జీవ పదార్థ కీలితాలు ఎలా పనిచేస్తాయి? అంటే అవి సూక్ష్మ కుల్యల ద్వారా పనిచేస్తాయి. 858 హెవర్షియన్ కుల్య దాని చుట్టూ ఉన్న ఫలకికలు అలాగే లిక్వినులు అన్నిటినీ కలిపి ఏమంటారు? వీటన్నిటిని కలిపి హెవర్షియన్ కుల్య లేదా ఆస్టియాన్ అని అంటాం. 859 అస్థి కణజాలంలో నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అస్థి కణజాలంలో నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం హెవర్షియన్ కుల్య లేదా ఆస్టియాన్. 860 ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి. హెవర్షియన్ కుల్యలు ఇతర హెవర్షియన్ కుల్యలతో పర్యస్థికతో మజ్జాకుహరంతో దేని ద్వారా కలపబడి ఉంటాయి? ఈ హెవర్షియన్ కుల్య వేరే హెవర్షియన్ కుల్యతో కలపబడి ఉండాలి, అలాగే పర్యాస్థికతో కూడా కలపబడి ఉండాలి, అలాగే మజ్జాకుహరంతో కూడా కలపబడి ఉండాలి. ఇది దేని ద్వారా అంటే ఓల్క్మన్ కుల్యల ద్వారా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓల్క్మన్ కుల్య. ఇలాంటి కొంచెం స్పెషల్గా ఉండే పేర్లు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. 861 క్వశ్చన్ నెంబర్ 861 చూడండి. హెవర్షియన్ కుల్యల రక్తనాళాల నుండి ఏవి వ్యాపనం చెందుతాయి? హెవర్షియన్ కుల్యల రక్తనాళాల నుండి ఏవి వ్యాపనం చెందుతాయి అంటే పోషకాలు వ్యాపనం చెందుతాయి. తర్వాత దేని ద్వారా వాయువులు అస్థి కణజాలం అంతటా వ్యాపనం చెందుతాయి? రక్తనాళమేమో హెవర్షియన్ కుల్యల ద్వారా రక్తనాళాల నుంచి పోషకాలు వ్యాపనం చెందితే వాయువులేమో సూక్ష్మ కుల్యల ద్వారా వ్యాపనం చెందుతాయి. 863 పూర్తిగా పెరిగిన ఎముక పొడిలో కర్బన అకర్బన పదార్థాల శాతం చూడండి. కర్బనమేమో 35%, అలాగే అకర్బనము ఇనార్గానిక్ మ్యాటర్ ఏమో 65%. కర్బనం 35, అకర్బనమేమో 65. ఈ అకర్బనం మ్యాటరు ఎముకలో పెరగడం వల్లనే ఎముకలు పెళుసుగా మారతాయి. తర్వాత 864 చూడండి. పూర్తిగా పెరిగిన ఎముకలో కాల్షియం ఫాస్ఫేట్ ఏ రూపంలో ఉంటుంది? ఆన్సర్ హైడ్రాక్సీ ఎపటైట్ స్ఫటికము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 865 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 865 అస్థిలోని ప్రధాన కర్బన పదార్థం. ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి. అస్థిలోని ప్రధాన కర్బన పదార్థం కొల్లాజెన్. మృదులాస్థిలో అస్థీభవనం చెందటం వల్ల ఏర్పడే ఎముక పేరు? మృదులాస్థిలో అస్థీభవనం చెందటం వల్ల ఏర్పడే ఎముక మృదులాస్థి ఎముక. తర్వాత పునఃస్థాపక లేదా ఎండోకాండ్రల్ ఎముకలు అని వీటిని అంటారు. పునఃస్థాపక ఎముకలు లేదా ఎండోకాండ్రల్ ఎముకలు అని వీటిని అంటారు. ఆన్సర్ మృదులాస్థి ఎముకలను పునఃస్థాపక లేదా ఎండోకాండ్రల్ ఎముకలు అంటారు. 868 అంగాల ఎముకలు మేఖలలు కశేరుకాలలో ఉన్న ఎముక ఏ రకమైనది? ఆన్సర్ మృదులాస్థి ఎముక. నెక్స్ట్ క్వశ్చన్. పిండ మధ్య భ్రూణ కణజాలం అస్థీభవనం చెందటం వల్ల ఏర్పడే ఎముక పేరు ఆచ్ఛాదాస్తులు. మృదులాస్థిలో అస్థీభవనం చెందటం వల్ల ఏమో మృదులాస్థి ఎముకలు ఏర్పడతాయి. అలాగే పిండం యొక్క మధ్య భ్రూణ కణజాలం అస్థీభవనం చెందటం వల్ల ఏర్పడే ఎముక పేరు ఆచ్ఛాదాస్తి. తర్వాత 870 ఆచ్ఛాదాస్తులకు మరొక పేరు వాటిని త్వచాస్తులు లేదా చర్మీయ అస్తులు అని అంటారు. త్వచ అస్తులు లేదా
త్వచమన్నా చర్మమన్నా ఒకటే. 871 కపాలంలోని అధిక భాగం, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కపాలంలోని అధిక భాగం ఎముకలు ఏ రకమైనవి? కపాలంలోని అధిక భాగం ఎముకలు ఏ రకమైనవి అంటే అవి ఆచ్ఛాదాస్తులు లేదా త్వచాస్తులు లేదా చర్మీయ ఆస్తులు. రైట్, అంటే దీనిలో కండరాలు అంటుకొని ఉండవు, ఎక్కువ చర్మానికి అంటుకొని ఉంటాయి ఇవి. 872 స్నాయు బంధకాలు అస్థిభవనం చెందటం వల్ల, వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా, స్నాయు బంధకాలు అస్థిభవనం చెందటం వల్ల ఏర్పడే ఎముక పేరు. ఆన్సర్ సెసమాయిడ్ ఎముకలు. సెస్మాయిడ్ ఎముకలు అంటున్నాం. 873 పటెల్లా, వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. పటెల్లా అంటే మోకాలి చిప్ప. పటెల్లా అలాగే క్షీరదాల మణికట్టులోని పిసిఫామ్. క్షీరదాల మణికట్టు అంటే మన మణికట్టులోని పిసిఫామ్లు ఏ రకమైన ఎముకను కలిగి ఉంటాయంటే సెస్మాయిడ్ ఎముకలు. అంటే మన మోకాలు చిప్పలో అలాగే మన మణికట్టులో కూడా ఈ సెస్మాయిడ్ ఎముకలు అనేవి ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి ఫామ్ అవుతున్నాయి అంటే స్నాయు బంధకాలు అస్థిభవనం చెందటం వల్ల ఇవి ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 875. క్వశ్చన్ నెంబర్ 875 చూడండి. 874 మృదు కణజాలం అస్థిభవనం చెందటం వల్ల ఏర్పడే ఎముకలు. మృదు కణజాలం అస్థిభవనం చెందటం వల్ల ఏర్పడే ఎముకలు అంతరంగ ఎముకలు. 875 నెమరు వేసే జంతువుల హృదయంలో, వెరీ ఇంపార్టెంట్ చూడండి, నెమరు వేసే జంతువుల హృదయంలో ఉండే ఎముక పేరు ఇది ఆస్కార్డిస్. దీన్నే అంతరంగ ఎముక, ఇది ఒక అంతరంగ ఎముక, ఆస్కార్డిస్ అంటున్నాం. తర్వాత నెమరు వేసే జంతువులు, గబ్బిలాలు, మాంసాహారులలో ప్రత్యేకంగా క్షీరదాల్లో మేడ్రమణిలో ఉండే ఎముక ఏది అంటే ఆస్పెనిస్. ఇది కూడా ఇంపార్టెంటే. తర్వాత ఆస్పెనిస్లు ఏ రకమైన ఎముకలు అంటే అంతరంగ ఎముకలు. చూడండి, మేడ్రమణి కదా, మాంసాహార క్షీరదాల మేడ్రమణి అంటే పురుషాంగంలో ఉండే ఎముకలు. అంటే అవి నిజమైన ఎముకలు, గట్టి ఎముకలు కాదు, కానీ అవి మృదు కణజాలం అస్థిభవనం చెందటం వల్ల అవి ఏర్పడినాయి. అవి అంతరంగ ఎముకలు. అలాగే 879 చూడండి, పొడవాటి ఎముకల ఎపిఫైసిస్ మరియు మెటాఫైసిస్లో ఉండే ఎముక. పొడవాటి ఎముకల యొక్క ఎపిఫైసిస్ అలాగే మెటాఫైసిస్లో ఉండే ఎముక స్పంజిలాగా ఉంటుంది. తర్వాత క్యాన్సిలస్ అస్థి, వెరీ ఇంపార్టెంట్. క్యాన్సిలస్ అస్థి లేదా ట్రాబిక్యులర్ అస్థి అని దేనిని పిలుస్తారు? క్యాన్సిలస్ అస్థి లేదా ట్రాబిక్యులర్ అస్థి అని దేనిని పిలుస్తారు? దీన్నే స్పంజిక్ అస్థి అని అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 881. ఏ అస్థి స్తంభాలతో కలిసి ఎముకలు స్పంజిలాగా ఉంటాయి? ఏ అస్థి స్తంభాలతో కలిసి ఎముకలు స్పంజిలాగా ఉంటాయంటే ట్రాబిక్యులాలతో కలిసి అవి ఎముకలు స్పంజిలాగా ఉంటాయి. తర్వాత 882 ట్రాబిక్యులాల మధ్య ఖాళీలు దేనితో నింపబడి ఉంటాయి? ట్రాబిక్యులాల మధ్య ఖాళీలు దేనితో నింపబడి ఉంటాయి? ఆన్సర్ ఎర్రటి అస్థి మధ్యతో నింపబడి ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేసాం. ఆల్రెడీ ఆల్మోస్ట్ 72 క్వశ్చన్లు మనం డిస్కస్ చేసాం. 72 క్వశ్చన్లో ఇది 2 వీడియోలుగా నేను అప్లోడ్ చేస్తాను. మొట్టమొదటి వీడియోలో కొన్ని బిట్స్, దాదాపు ఒక 20 బిట్స్ లాగా ఉన్నాయి. మిగతా 2 వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫీల్ దిస్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ యూ, ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.